నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 9/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ చైత్రమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, తిథి సప్తమి రాత్రి 9:19 వరకు, నక్షత్రం మూల ఉదయం 8:48 వరకు, యోగాలు పరిగ సాయంత్రం 5:58 వరకు, కరణము విష్టి ఉదయం 8:12 వరకు, భవ రాత్రి 9:19 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుంచి 3:24 వరకు, గుళికాలం ఉదయం 9:11 నుంచి 10:45 వరకు, యమగండం ఉదయం 6:05 నుంచి 7:35 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:03 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు, వర్జ్యం ఉదయం 7:01 నుంచి 8:48 వరకు, వర్జ్యం రాత్రి 7:28 నుంచి 9:15 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే రిలీజియస్ విషయాల మీద అధికంగా ఆలోచనలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అత్యధికంగా ముందుకు సాగడం, తల్లి పెద్దల యొక్క సౌకర్యాలు కలిగించే విషయంలో కొంత లోటుపాట్లు ఘర్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రుల కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అధిక శాతం శ్రమ, అలసట, ఒత్తిడి అటు వృత్తిపరంగానైనా ఇటు విద్యాపరంగానైనా అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఈ శ్రమని అధిగమించే ప్రయత్నాల్లో మానసిక శ్రమని అధిగమించడానికి మెడిటేషన్ లాంటిది, శారీరక శ్రమ, ఒత్తిడి మొదలైనవి అధిగమించడం, సరైన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాల కన్నా కూడా ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క స్నేహవర్గం కావచ్చు, అలాగే కుటుంబ సభ్యుల్లో మీ యొక్క ఆత్మీయ సోదరులతో కావచ్చు, మాట పట్టింపులు రాకుండా వివాదాలకి దూరంగా ఉండాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికంగా ఆర్థిక సంబంధమైన అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే మీ మాట విలువ, గౌరవం కూడా పెంపొందించుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. నూతన పరిచయాలు పెంపొందించుకుంటారు. మానసిక అంశాలలో ముఖ్యంగా ఈ యొక్క మీ విలువలు పెంచుకునే విధంగా మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, మీకు విలువ పెరగడం, మాట విలువ పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉండే అవకాశాలు ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అది కూడా ఎక్కువ శాతం ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, దినచర్యలో మార్పుల వల్ల మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో, అలాగే స్పిరిచువల్ ప్రయాణాలు, స్పిరిచువల్ ఆలోచనలకు సంబంధించి కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లాంటిది ఉంది. మానసిక ఒత్తిడిని అధిగమించాలి. వ్యక్తులతో వైరికి దూరంగా ఉండాలి. వీలైనంతవరకు ఇతరులతో మాట పట్టింపులకి దూరంగా ఉంటూ న్యాయపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి దాని కొరకు ఖర్చులు పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడం కానీ, సంతాన వర్గం కొరకు కానీ, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి విద్యా వ్యాసంగాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి కావచ్చు, మొదలైన విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యమైన విషయాల్లో అధిక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణంలో అనుకూలతల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం, సహకారం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి విషయాల్లో కూడా అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తల్లితో పాటు స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కానీ చాలా చక్కటి ఆలోచనలు చేయడం, వారితో చర్చించి కొన్ని నిర్ణయాలకి రావడం, గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు మొదలైన వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఆలోచనలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందినప్పటికీ కూడా మీ పనిని మీరే నిర్వర్తించుకుంటూ, మీ గౌరవాన్ని పెంపొందించుకుంటూ, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. పెద్దల యొక్క ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలతో అప్పటికప్పుడు కొత్తగా ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకుండా చక్కగా కుటుంబ సభ్యులతో చర్చించి కరెక్ట్ ప్లానింగ్తో ప్రయాణాలు చేస్తూ ప్రయాణాల్లో వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండడం బట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాటల వల్ల కొంత విభేదాలు వచ్చే అవకాశం అనేది ఉంది. మీరు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉన్నట్టుగా మాట్లాడినా కూడా యథార్థవాది, బంధువిరోధి అన్న చందాన ఇతరులతో అనవసరమైన ఘర్షణలకి, అనవసరమైన విమర్శలకి అవకాశాలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ఇబ్బంది పెట్టే వ్యక్తులతో ఘర్షణలలోకి లోను కాకుండా ముఖ్యంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గృహానికి, వాహనానికి సంబంధించిన అంశాలకి సంబంధించిన విషయాలలో మీ వ్యక్తిగత అభిప్రాయాలలో కొంత భంగం కలిగే విధంగా మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల మానసిక ఘర్షణ పెరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు మీ యొక్క మాట విలువ, గౌరవం తగ్గించుకోకుండా ఇలాంటి వాటికి తగిన దూరంగా ఉండి ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత గౌరవానికి సంబంధించి, వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. గౌరవం పెంపొందిన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది తద్వారా మీ యొక్క విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్నిసార్లు ఎమోషన్స్కి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఒక పక్కన సంతాన వర్గం యొక్క అభివృద్ధి, అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలు, తండ్రి, పెద్దలు మొదలైన వారితో మీ యొక్క చర్చలు, వీటన్నిటికీ సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వాటి రిలేటెడ్గా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయంలో ఒత్తిడి, అలసట, నిద్రలేమి మొదలైనవి ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే స్నేహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాలకు కానీ అవకాశాలు లాంటివి ఉండే అవకాశం అనేది ఒకటి. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క మిత్రులతో చర్చలు జరపడం, వారితో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా ఒకటి దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కూడా అనుకున్న పనులు, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ప్రయాణాలకు అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, శత్రురోగ రుణాలను జయించడం, అదేవిధంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా వరకు విశేషంగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, చిన్ననాటి మిత్రులతో మీ యొక్క కలయిక, వారితో మీరు చర్చలు చేయడం, దూర ప్రదేశాల నుండి బంధువర్గంతో చక్కగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ అధిక ఆత్మవిశ్వాసం, మీరు తొందరగా మాట్లాడే తొందరపాటు చర్యల వల్ల కూడా కుటుంబంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి.
అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పడతారు. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో మానసిక క్లేశాన్ని అధిగమించడానికి ముఖ్యంగా మీరు ప్రయత్నాలు చేయాలి. మీ అధిక ఉద్వేగాల వల్ల, మీ నాయకత్వ లక్షణాల వల్ల, మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో వృత్తి చేసే ప్రదేశాల్లో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు తగిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆత్మగౌరవాన్ని, దాంతోపాటుగా వ్యక్తిగత గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. వృత్తిపరమైన బాధ్యతలు అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతివారు తమ వ్యక్తిగతాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో స్వల్ప సమస్యల్ని అధిగమించే భాగంగా ఈ రోజున చెప్పుకునే పరిహారంలో మనం ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా, నామాలైనా, అనగాదేవికి సంబంధించిన శ్లోకాలైనా ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం, లేదా శ్రీదత్త శరణమమ్మ అనే శ్లోకాన్ని పఠించడం మొదలైనవి చేసుకుంటూ ఉండడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ మనకు అనుకూలంగా ఉంటాయని భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.